ప్రత్యేకించి ఈ సంఘటనలని బయటికి తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ, మీ పత్రికాధిపతులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ అని చెప్పండి. ఉమ్మడి కడప జిల్లాలో వీటన్నిటికి సంబంధించి నేను ఇది ప్రత్యేకించి కేబినెట్ లో చర్చిస్తాం. ఇది కేబినెట్ లో చర్చిస్తాం. ఇప్పుడు నా పేషీకి కూడా తెలియజేశాను. ఇక్కడ ఏం జరిగినాయి మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాలి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, అలాగే కేబినెట్ సభ్యులు అందరి దగ్గరికి వెళ్ళాలి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా వెళ్ళాలి. ఇందాక మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేమి తప్పులు జరిగినాయి, ఎలాంటి మనకి ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఏం జరిగింది కూడా మా దృష్టిలో ఉన్నాయి. అలాగే అడవుల్లో మన బొగ్గుని అక్రమంగా చేసేస్తాను, అది కూడా వెంటనే నేను పీసీసీఎఫ్ గారితో మాట్లాడాం. ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటాం. నిజమే చెప్పాలంటే నా భద్రత నాకు ఆశీర్వేసింది. ఈరోజు పొద్దునే నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చాను. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ పోలీసెస్ ఓవర్లుక్ అంటే ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది నా పేషీ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం. ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం, రక్షణ లేకపోయినా పనిచేస్తాం. అంటే అది నాకు నేను వైకాపా విధి విధానాలను ఎదిరిస్తాం, కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి